హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి ప్రైస్ హైక్ అయితే పెరగబోతుందండి. సో 1 ఇయర్కి మరి 10% ప్రైస్ అయితే పెరగబోతుంది. ప్రజెంట్ అయితే 9,350 రూపాయలు ఉందండి. మన కోడ్ ఆర్కే T10 యూజ్ చేయడం ద్వారా ఇంకొక 10% మీకు డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ప్రైస్ అనేది హైక్ అవ్వకముందే మీరు ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మరి ఈ మంత్ ఎండ్ వరకే ఈ యొక్క తక్కువ అనేది కాస్ట్ ఉంటుందండి, తర్వాత కాస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే, మరి మంత్ ఎండ్లో మనకు మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. 29 నుంచి 31 వరకు మరి ఎవరైతే 2 ఇయర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వారికి 3 మంత్స్ ఆఫర్ అయితే ఉంది. 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి 2 మంత్స్ ఆఫర్ అయితే ఉంటుందండి. ఏ ఆఫర్ తీసుకున్నా కూడా మీరు మన కోడ్ ఆర్కే T10 తప్పకుండా యూజ్ చేయాలి. అలా అయితేనే మీకు ఈ యొక్క ఆఫర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి, ఓకేనా. మరి లక్ష్యం పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ అండి, గ్రూప్ 1 గ్రూప్ 2 కోసము April 1న స్టార్ట్ అవుతుంది. ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో 31 మార్చ్న అండి 7 గంటలకి మరి చైతన్య దేవ్ సార్ అయితే అందుబాటులో ఉంటారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ సిరీస్ కూడా మీకు 2వ తారీఖు స్టార్ట్ అవుతుంది ఏప్రిల్. ఎండోమెంట్ ఆఫీసర్ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అండి స్కాలర్షిప్ టెస్ట్ April 3న ఉంటుంది. మరి మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, డౌట్స్ క్లియరింగ్ బై ద టాప్ ఎడ్యుకేటర్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. మరి 1 ఇయర్ వచ్చేసి 9,350 రూపాయలండి, కానీ మన కోడ్ యూజ్ చేస్తే 8,415 రూపాయలకే వస్తుంది. ఇది కేవలము ఈ మంత్ 31st వరకు మాత్రమే. తప్పకుండా మన కోడ్ అయితే యూజ్ చేయండి, ఆర్కే T10 మీకు ఈ యొక్క ఆఫర్ అనేది అవైల్ అవుతుంది, ఓకేనా. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 30-31 తారీఖులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతేకాకుండా మన యొక్క మంత్లీ మ్యాగజైన్ మార్చ్ మంత్కు సంబంధించిన మ్యాగజైన్ రేపటి నుండి రేపు ఈవినింగ్ లోపు అయితే మీకు అందుబాటులోకి వస్తుందండి, అందరూ కూడా గమనించాలి, ఓకేనా. క్లాస్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ పేరుతో ఇంక్ తయారీ యూనిట్ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వర్ణిక అనేటువంటి పేరుతో. చూద్దాం. భారత రిజర్వ్ బ్యాంక్ పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ కర్ణాటకలోని మైసూర్లో వర్ణిక పేరుతో మరి ఇంక్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసింది. ఈ కొత్త యూనిట్ను RBI గవర్నర్ శక్తికాంత దాస్ జాతికి అంకితము చేశారు. ముఖ్యాంశాలు: ఈ కొత్త ఇంక్ తయారీ యూనిట్ సామర్థ్యము 1500 MT. దేశంలోని నోట్ల భద్రతను పెంచేందుకు ఈ కొత్త యూనిట్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వన్, చైనా దుష్ప్రవర్తన ఎదుర్కోవడానికి ఇండో పసిఫిక్ వ్యూహానికి మద్దతుగా ప్రతిపాదిత $1.8 బిలియన్లను ప్రకటించిన దేశం ఏది? ఆప్షన్ సి అండి, అమెరికా. చూద్దాం. నెక్స్ట్, USA యొక్క ఇండో పసిఫిక్ వ్యూహానికి మద్దతుగా ప్రతిపాదిత $1.8 బిలియన్ అమెరికన్ డాలర్లను అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. చైనా దుష్ప్రవర్తనను ఎదుర్కోవడానికి మరో $400 మిలియన్ కూడా ప్రకటించడమైతే చూడవచ్చు. మరి $1.8 బిలియన్ ఇవైతే ప్రకటించబడ్డాయండి. తద్వారా బహిరంగ మరియు ఉచిత, సురక్షితమైన, అనుసంధానించబడిన మరియు స్థితిస్థాపకంగా ఉండే ఇండో పసిఫిక్ ప్రాంతానికి US మద్దతు ఇస్తుంది. చైనీస్ మాలిన్ ఇన్ఫ్లుయెన్స్ ఫండ్ కోసము $400 మిలియన్ కూడా కేటాయించబడ్డట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. మరి ఉక్రెయిన్ కోసము $682 మిలియన్ కూడా కేటాయించబడ్డాయి. ఇది గత సంవత్సరం కంటే $219 మిలియన్ పెరుగుదలగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, రైల్వే ట్రాక్లపై ఏనుగులు చనిపోవడాన్ని నిరోధించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఎన్ని సంవత్సరాల కాలానికి ఒక సమన్వయ కమిటీని కేంద్ర పర్యావరణ శాఖ ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, శాశ్వత కాలానికి. చూద్దాం. రైల్వే ట్రాక్లపై ఏనుగులు చనిపోవడాన్ని నిరోధించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖతో కూడిన శాశ్వత సమన్వయ కమిటీని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. అవలోకనము: మరి 2018-19లో దేశవ్యాప్తంగా రైలు పట్టాలపై 19 ఏనుగులు చనిపోయాయి.
2019-20లో 14 ఏనుగులు చనిపోగా 2020-21లో వాటి సంఖ్య 12కు చేరింది. మరియు రైలు పట్టాలపై ఏనుగుల మరణాల సంఖ్యను తగ్గించేందుకు అనేక చర్యలైతే తీసుకున్నారు. కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ నివేదిక ప్రకారము ఏనుగులు సహజంగా చనిపోవడానికి 2 అతిపెద్ద కారణము రైలులు ఢీకొనడంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ చైర్మన్గా ఉదయ్ కోటక్ పదవీ కాలం ముగియడంతో నూతనంగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అండి, సిఎస్ రాజన్. ఓకే, నెక్స్ట్ వన్. సిఎస్ రాజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ చైర్మన్గా నియమితులయ్యారు మరియు ఉదయ్ కోటక్ పదవీ కాలము ఈ వారంతో ముగియడంతో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. సిఎస్ రాజన్ను 6 నెలల కాలానికి ఈ పదవిలో నియమించారు. అక్టోబర్ 2021లో ప్రభుత్వము ఉదయ్ కోటక్ పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించింది. మరియు ఉదయ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులు కావడాన్ని కూడా మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో అంటరానితనాన్ని నిర్మూలించే లక్ష్యంతో వినయ్ సామరస్య యోజన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రము. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, కర్ణాటక. చూద్దాం. వినయ సామరస్య యోజన అవగాహన కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో అంటరానితనాన్ని నిర్మూలించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. ముఖ్యాంశాలు. వినయ్ అనేటువంటి 3 ఏళ్ల దళిత బాలిత బాలుడు పేరు మీదుగా మరి ఈ పథకానికి పేరు పెట్టారు. వినయ్ కుటుంబం కొప్పల్ జిల్లా మియాపూర్ గ్రామానికి నివాసి. 2021 సెప్టెంబర్లో స్థానిక దేవాలయంలోనికి వెళ్ళినందుకు బాలుడు చేసిన నేరం కోసము గ్రామ నాయకులు వారికి 25,000 రూపాయల జరిమానా విధించడం అయితే మనము చూడవచ్చు. మరి జరిమానాతో పాటు బాధిత దళిత కుటుంబంపై గ్రామ నాయకులు సామాజిక బహిష్కరణ కూడా విధించారు. ఫలితంగా కుటుంబం నవంబర్లో తమ వ్యవసాయ భూమి మరియు ఇంటిని వదిలిపెట్టి ఆ ప్రాంతం నుంచి పారిపోవలసి వచ్చింది. నెక్స్ట్ వన్. మహిళల ఫిర్యాదును పరిష్కరించడానికి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్తో కలిసి ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ని ప్రారంభించిన రాష్ట్రము లేదా యూనియన్ టెరిటరీ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఢిల్లీ. చూద్దాం. ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్తో కలిసి ఒక లీగల్ ఎయిడ్ క్లినిక్ని ప్రారంభించింది. ఇది మహిళలు దాఖలు చేసిన అన్ని ఫిర్యాదులను అందించడం ద్వారా వాటిని పరిష్కరించడానికి సింగిల్ విండో సౌకర్యంగా పనిచేస్తుంది, ఉచిత న్యాయ సహాయంతో. ముఖ్యాంశాలు. మరి ఢిల్లీలోని మహిళలకు న్యాయ సహాయము మరింత చేరువయ్యేలా చేయడానికి ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమము 29 మార్చి 2022న ప్రారంభించబడింది. కొత్తగా ప్రారంభించిన ఈ న్యాయ సహాయ క్లినిక్ న్యూఢిల్లీలో ఉన్న ఎన్సిడబ్ల్యూ కార్యాలయం నుండి పనిచేస్తుంది. సో మరి ఏ స్త్రీ అయినా ఈ సదుపాయానికి రావచ్చు మరియు డిఎస్ఎల్ఎస్ఏ ప్యానెల్లోని న్యాయ సేవల న్యాయవాదుల నుంచి ఉచిత న్యాయ సహాయాన్ని కూడా పొందవచ్చు. నెక్స్ట్ వన్. జల్ శక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ క్యాంపెయిన్ 2022ని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ 29 మార్చి 2022న ప్రారంభించారు? ఆప్షన్స్ అండి, మణిపూర్. చూద్దాం. జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ క్యాంపెయిన్ 2022ని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ 29 మార్చి 2022న ప్రారంభించారు. ప్రచారం యొక్క లక్ష్యం ఏంటి మరి చూద్దాం. మణిపూర్ అంతటా గుర్తించబడిన అన్ని నీటి ఎద్దడి ఉన్న జిల్లాలు మరియు బ్లాక్లలో వివిధ నీటి సంరక్షణ చర్యలను తీవ్రతరం చేసే లక్ష్యంతో ఈ ప్రచారము ప్రారంభించబడింది. ఈ ప్రచారం యొక్క నోడల్ విభాగం ఏంటో చూద్దాం. ఈ ప్రచారానికి నోడల్ విభాగము రాష్ట్ర జలవనరుల శాఖ ఈ ప్రచారాన్ని నిర్వహించే బాధ్యత వారిదే అన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఇండియన్ అగ్రికల్చర్ టు 2030 పాత్వే ఫర్ ఎన్హాన్సింగ్ రేయర్స్ ఇన్కమ్, న్యూట్రిషనల్ సెక్యూరిటీ అండ్ సస్టైనబుల్ ఫుడ్ అండ్ ఫార్మ్ సిస్టమ్ అనేటువంటి పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసిన కేంద్ర మంత్రి ఎవరు? ఆప్షన్ బి అండి, నరేంద్ర సింగ్ తోమర్ గారు. ఇండియన్ అగ్రికల్చర్ టు 2030
పాత్వే ఫర్ ఎన్హాన్సింగ్ రైట్స్ ఇన్కమ్, న్యూట్రిషనల్ సెక్యూరిటీ అండ్ సస్టైనబుల్ ఫుడ్ అండ్ ఫార్మ్ సిస్టమ్స్ అనేటువంటి పుస్తకాన్ని నీతి ఆయోగ్ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు విడుదల చేశారు. మరియు యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇందులో పార్టిసిపేట్ చేసింది. మరి స్ప్రింగర్ ఈ పుస్తకాన్ని ప్రచురించారండి. ఈ పుస్తకము వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖల మధ్య 2019 నుంచి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ద్వారా సులభతరం చేయబడిన జాతీయ సంభాషణ ఫలితాలను కూడా హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఎంఎస్ఎంఈల పోటీతత్వము మరియు వృద్ధిపై 2 రోజుల అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సును 29 మార్చి 2022న ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఢిల్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎంఎస్ఎంఈల పోటీతత్వం మరియు వృద్ధిపై 2 రోజుల అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సును 29 మార్చి 2022 నుంచి న్యూఢిల్లీలో అహ్మదాబాద్లోని ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి ఎవరు హాజరవుతారు? ఈ సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, వివిధ పరిశ్రమల నాయకులు, విధాన రూపకర్తలు, బహుళ వ్యాపార ఛాంబర్లు, ఆలోచన నాయకులు, స్టార్టప్లు, పరిశ్రమ సంఘాలు, ఎంఎస్ఎంఈలు, సామాజిక ప్రభావ సంస్థలు మరియు స్వయం సహాయక బృందాలు హాజరు కానున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్, అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క 11వ డైరెక్టర్ జనరల్గా నియమితులైన వారు ఎవరు క్రింది వారిలో? చూద్దాం. సరైన సమాధానం ఆప్షన్ అండి, గిల్బర్ట్ ఎఫ్ హౌంగోబో. ఓకే, హొంగ్బో. వివరాలు చూద్దాం. గిల్బర్ట్ ఎఫ్ హొంగ్బో ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క 11వ డైరెక్టర్ జనరల్గా ఎన్నికయ్యారు. అతను టోగో మాజీ ప్రధానమంత్రి మరియు అక్టోబర్ 2022లో పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. అతను ఈ పదవికి ఎన్నికైన మొదటి ఆఫ్రికన్. 2017 నుంచి అతను ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 2008 నుంచి 12 వరకు అతను టోగో యొక్క ప్రధానమంత్రిగా పనిచేయడం అయితే మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, టోగో ప్రధానమంత్రిగా నియామకం. 2005లో టోగో అధ్యక్ష ఎన్నికల కారణంగా భారీ అంతర్గత సంఘర్షణల తర్వాత హొంగ్బో ఈ పదవికి ఎన్నికయ్యారు మరియు అతను దేశంలో రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక సంస్కరణలను పర్యవేక్షించారు. నెక్స్ట్, ప్రతిపాదిత ప్రధానమంత్రుల మ్యూజియం లేదా ప్రధానమంత్రి సంగ్రహాలయ నిర్మాణము ఎక్కడ నిర్మిస్తున్నారు? ఆప్షన్స్ అండి, ఢిల్లీలో. ఎక్కడండి? ఢిల్లీ. చూద్దాం. ఢిల్లీలోని తీన్ మూర్తి ఎస్టేట్లో ప్రధానమంత్రి మ్యూజియం లేదా ప్రధానమంత్రి సంగ్రహాలయ నిర్మాణం జరుగుతుంది. అన్ని సవ్యంగా జరిగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీన దీన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యాంశాలు: 2018లో ఈ ప్రాజెక్టు ఆమోదించబడింది మరియు అక్టోబర్ 2020 నాటికి పూర్తి చేయడానికి గడువు విధించబడింది. మహమ్మారి కారణంగా, లాక్డౌన్ల కారణంగానే కాకుండా కంటెంట్ క్యూరేషన్తో పాటు సివిల్ వర్క్ సమస్యల వల్ల కూడా ఈ ప్రాజెక్టు గత 2 ఏళ్లుగా ఆలస్యం అవుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయము 270 కోట్లు. 2021లో ఇది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది, కానీ డిస్ప్లేలలో చివరి నిమిషంలో కొన్ని మార్పుల కారణంగా ఆలస్యం అయింది. మ్యూజియంలో ఏమి ప్రదర్శించబడతాయి? చూద్దాం. ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు ఈ పాత్రను చేపట్టిన భారతదేశపు 14 మంది ప్రధానుల జీవితాలను కవర్ చేస్తుంది. వారి సహకారం కూడా ప్రదర్శించబడుతుంది. జవహర్లాల్ నెహ్రూ యొక్క రచనలు మరియు సేకరణలు నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలో ఉంటాయి. ఇది ఒక సమయంలో అతని నివాసము కూడాగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ 2022ని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ నీటిపై చేసిన పరిశోధనకు గాను ఈ అవార్డు ఎవరికి అందజేశారు? ఆప్షన్ అండి, ప్రొఫెసర్ విల్ఫ్రాయిడ్ బ్రూట్సర్ట్. చూద్దాం. స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ 2022ని స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ విల్ఫ్రాయిడ్ బ్రూట్సర్ట్కి పర్యావరణ బాష్పీభవనాన్ని మూల్యాంకనం చేయడంలో వినూత్నమైన కృషికి ప్రదానము చేసింది. అవార్డు ఎప్పుడు అందజేస్తారో మరి చూద్దాం. ఈ అవార్డు మార్చి 22న ప్రకటించినప్పటికీ ఈ బహుమతిని ఆగస్టు 31న స్టాక్హోమ్లో వరల్డ్ వాటర్ వీక్
ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 1 వరకు సందర్భంగా స్వీడన్ రాజు ప్రొఫెసర్ బ్రూసర్ట్కు అందచేయనున్నారు. దాదాపుగా USD 1,04,000కి సమానమైన 1 మిలియన్ స్వీడిష్ క్రోనాతో పాటుగా తను గాజు విగ్రహాన్ని అయితే అందుకోబోతున్నారు. నెక్స్ట్ వన్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకల్లో భాగంగా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాలో ఇటీవల నిర్వహించిన మహోత్సవం పేరేంటి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, యమునోత్సవ్. వివరాలు చూద్దాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా యమునోత్సవ్ నిర్వహించింది. స్వచ్ఛంద సంస్థల బృందంతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమము ASITA ఈస్ట్ రివర్ ఫ్రంట్ ITO బ్రిడ్జ్ న్యూఢిల్లీలో నిర్వహించబడింది. యమునా నది వైభవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమము నిర్వహించబడింది మరియు దానిని పరిశుభ్రంగా ఉంచుతామని కూడా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా గంగా నదికి అత్యంత ముఖ్యమైన మరియు అత్యంత పెద్ద ఉపనది అయిన యమునా నదిని శుభ్రపరిచేందుకు ప్రజలు చేతులు కలపాలని కోరారు. నెక్స్ట్ వన్, అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజము సిటీ గ్రూప్కి చెందిన భారత రిటైల్ బ్యాంకింగ్ వ్యాపార విభాగము సిటీ బ్యాంక్ ఇండియాను కొనుగోలు చేయనున్న భారతీయ బ్యాంక్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, యాక్సిస్ బ్యాంక్. అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజము సిటీ గ్రూప్కి చెందిన భారత రిటైల్ బ్యాంకింగ్ వ్యాపార విభాగము సిటీ గ్రూప్ ఇండియాను దేశీ దిగ్గజము యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ 12,325 కోట్లుగా ఉండనుందన్నట్లుగా తెలుస్తుంది. యాక్సిస్ బ్యాంక్ మార్చి 30న వెల్లడించింది. 2023 ప్రథమార్థంలో డీల్ పూర్తి కాగలదని పేర్కొన్నారు. అనుసంధాన ప్రక్రియ 2024 సెప్టెంబర్ నాటికి పూర్తి కావచ్చని అంచనా. మరి దీనికి సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందమైతే కుదుర్చుకున్నాయి. నెక్స్ట్ వన్, భారత ప్రస్తుత ఆర్థిక సంవత్సరము త్రైమాసికానికి దేశ రుణభారం ఎంత శాతానికి పెరిగింది? ఆప్షన్ ఏ అండి, 2.15%. భారత ప్రభుత్వ రుణభారము ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం ముగిసే నాటికి అంతక్రితం త్రైమాసికంలో పోల్చితే 2.15% పెరిగింది. 128.41 లక్షల కోట్లకు చేరింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రభుత్వ రుణ నిర్వహణ నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. గణాంకాల ప్రకారం ఈ విలువలు 2 త్రైమాసికాల్లో 1,25,71,747 కోట్ల నుంచి 1,28,41,996 కోట్లకు ఎగసాయి. మొత్తం రుణాల్లో కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చెల్లించాల్సిన పబ్లిక్ డెట్ వాటా ఈ కాలంలో 91.15% నుంచి 91.60% ఎగిసింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది? ఆప్షన్ డి 26. ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాల అవతరణ జరగనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త జిల్లాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కొత్తగా 26 జిల్లాల ఏర్పాటును వర్చువల్గా ఆమోదం తెలిపింది. కేబినెట్ కొత్తగా పార్వతీపురము, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నరసరావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, NTR, విజయవాడ జిల్లాలు కూడా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తున్నాయి. ఓకేనా, NGR విజయవాడ జిల్లాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అడిషనల్ క్వశ్చన్స్. UNEP యొక్క వార్షిక సరిహద్దుల నివేదిక 2022 ప్రకారము భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ నగరం ప్రపంచంలో 2వ అత్యంత శబ్ద కాలుష్య నగరంగా ర్యాంక్ చేయబడింది. మరి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన నగరము ఏది? సరైన సమాధానం ఏంటండి మరి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి, ఢాకా, బంగ్లాదేశ్. ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు అంటే ఆప్షన్ సి అండి, మార్చి 27. 2022 స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ విజేత ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, విల్ఫ్రెడ్ బ్రూట్స్టార్ట్. 2022 స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ని PV సింధు ఏ క్రీడాకారిని ఓడించి గెలుపొందింది? సరైన సమాధానం ఆప్షన్ బి అండి, బుసానన్ ఓంగ్బా ముగ్వాన్.
ఓకే, నెక్స్ట్ వన్. రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022 యొక్క 12వ ఎడిషన్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ చేయండి, ఆంధ్రప్రదేశ్. వింగ్స్ ఇండియా 2022 ఏ విమానాశ్రయానికి జనరల్ కేటగిరీ క్రింద ఉత్తమ విమానాశ్రయం హోదా లభించింది, అవార్డు లభించింది? సింపుల్ ఆప్షన్స్ అండి, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయము. నెక్స్ట్ వన్. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతమైన సిలిగురి కారిడార్ సమీపంలో భారత సైన్యం ఇటీవల త్వరిత ప్రతిస్పందన వ్యాయామాన్ని చేపట్టింది. ఈ ప్రాంతానికి ఏ దేశాలలో ఏ దేశంతో సరిహద్దు లేదు? 7వది ఆన్సర్ ఆప్షన్స్ అండి, పాకిస్తాన్తో లేదు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఐఎన్ఎస్ వల్సురాకు రాష్ట్రపతి రంగును అంటే కలర్ను అందజేశారు. ఈ ఐఎన్ఎస్ వల్సురా ఏ నగరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జుమ్నగర్. SAFF U18 మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 3వ ఎడిషన్ ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, భారతదేశం. ఈశాన్య భారతదేశంలోని సంస్కృతి, చేతి పనులు మరియు వంటకాలను ప్రదర్శించడానికి ఈశాన్ మంతన్ పండుగను ఏ నగరంలో నిర్వహించారు? 10వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, న్యూఢిల్లీ. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆప్షన్ 1937. 1912లో నిర్మితమైనటువంటి మైసూర్ ప్యాలెస్ను నిర్మించిన ఇంజనీర్ ఎవరు? ఆప్షన్ 4 హెన్రీ ఇర్విన్. నాగరికత దిగుమతి చేసుకునే వస్తువు అయితే దానిని మనం భారతదేశం నుంచి దిగుమతి చేసుకుందామని అన్నది ఎవరు? ఆప్షన్ 2 థామస్ మన్రో. క్రింది వారిలో సరైన జత? ఆప్షన్ 4 పైవన్నీ. ముత్యాల నగరం హైదరాబాద్, గులాబీల నగరం చండీగఢ్, పండుగల నగరము మదురై. క్రింది వాటిని జతపరచండి. అకారస్ వ్యాయామశాలలు, ది కామ్రేడ్ పత్రిక, హితసూచిని గ్రంథకర్త, భారతదేశపు రైతుల విజేత. మరి వీటి యొక్క రచనలు ఎవరి అంటే ఇవన్నీ కూడా సరైన సమాధానము ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మొదటిది చూసినట్లయితే ఏంటండి, అకారస్ వ్యాయామశాలలు ఏర్పాటు చేసిన వారు బాలగంగాధర్ తిలక్. మొదటిది బాలగంగాధర్ తిలక్. రెండవది ది కామ్రేడ్ అనేటువంటి పత్రికను ఎవరు స్థాపించారంటే ఆప్షన్ 4 మౌలానా అహ్మద్ అలీ. ఎవరండి? మౌలానా అహ్మద్ అలీ. నెక్స్ట్ హితసూచిని గ్రంథకర్త ఎవరు? హితసూచిని ఎవరండి? ఆప్షన్ 2 సామినేని ముత్తు నరసింహము. నెక్స్ట్ భారతదేశపు రైతుల విజేత అని ఎవరిని పేర్కొంటాము అంటే ఆన్సర్ ఆప్షన్ 1 అండి, చౌదరి చరణ్ సింగ్. నెక్స్ట్ వన్. రామ్లీలా మైదానం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 న్యూఢిల్లీలో ఉంది. జలియన్ వాలాబాగ్ సంఘటన స్మారక స్తూపం రూపశిల్పి ఎవరు? ఆప్షన్ 3 బెంజమిన్ పోల్కర్. నెక్స్ట్ వన్. లైట్ ఆఫ్ ఆసియా గ్రంథకర్త ఎవరు? ఆప్షన్ 2 ఎడ్విన్ ఆర్నాల్డ్. క్రింది వాటిని జతపరచండి. అక్టోబర్ 31, సెప్టెంబర్ 15, డిసెంబర్ 22, సెప్టెంబర్ 28 జన్మించిన ప్రముఖులు ఎవరు? చూద్దాం మరి సరైన సమాధానం ఏంటండి. ముందుగా అక్టోబర్ 31 ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సెప్టెంబర్ 15 ఎవరండి? మోక్షంగుండం విశ్వేశ్వరయ్య. డిసెంబర్ 22 ఎవరంటే శ్రీనివాస రామానుజన్. సెప్టెంబర్ 28 ఎవరండి? భగత్ సింగ్ గారు. ఓకేనా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధునిక కాలంలో తన గురువుగా ఎవరిని పేర్కొన్నారు? తన గురువుగా ఆప్షన్ 2 అండి, జ్యోతిరావు పూలే. సో గాయస్ ఇదండి మరి ఈ రోజుకి సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.